చెత్త వద్దంటున్నారు, చెత్త తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు మనం ఏమంటాము, ఈ ఫోన్ పనికిరాదండి, ఈ ఫోన్ తీసేయండి, వాడొద్దు రాజుగారు, ఈ ఫోన్ చెత్త ఫోన్ అంటాం. మిమ్మల్ని కూడా వాడకుండా ఫోన్ పక్కన పడేయమంటాం. మీరు వాడుతుంటే ఎందుకు ఆ చెత్త ఫోన్ వాడుతున్నారు అంటాం. నేను మళ్ళీ ఇదే చెత్త ఫోన్ నేను వాడతానంటే ఎట్లండి? పనికిరాదు అసలు. అంటే అలా అనకూడదు కదా. అవును. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకసారి అన్నట్లున్నారు. వీళ్ళిద్దరూ ఏం చెప్పారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ సీట్లు మార్పులు చేస్తున్న సమయంలో వారు ఇచ్చిన మెసేజ్ ఏంటంటే, ఇక్కడ ఈ నియోజకవర్గంలో పనికిరాని చెత్త మరొక నియోజకవర్గంలో పనికొస్తుందా, ఇక్కడ పనికిరాని రూపాయి అక్కడ పనికొస్తుందా, ఈడ పనిచేయనటువంటి ఎమ్మెల్యే అక్కడ పనిచేస్తాడా, ఇక్కడ అవినీతిపరుడైనటువంటి ఎమ్మెల్యే అక్కడేమైనా మంచి చేస్తాడా, ఇలాంటి వాటిని ప్రజల్లోకి టీడీపీ జనసేన ఎక్కువ తీసుకెళ్ళి వాళ్ళు అసలు వాళ్ళకున్న వాల్యూ ఏంటి, వాళ్ళు ఎలా మీరు అని చెప్పి మీరందరూ 175 మంది ఇంతేను అని చెప్పి మాట్లాడారు. మరి అలాంటిది చెత్త అని చెప్పని వాళ్ళందరూ ఇది చేస్తూ ఉంటే ఆ చెత్త మొత్తాన్ని జాగ్రత్తగా చీపురు పెట్టుకొని, అంటే మన దగ్గర అంటే ఇప్పుడంటే చీపుర్లు తెలుసు, మామూలుగా చింతలో పొలగెట్లు అంటారు అనమాట, అట్లా అండి, కోస్టాల దగ్గర అట్లా ఉంటాయి. చీపురు పెట్టుకొని చిమ్మి వాటన్నిటిని బుట్టలో పెట్టుకొని వాటన్నిటిని నెత్తి మీద పెట్టుకుంటారా ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఏమన్నా ఇప్పుడు వాళ్ళు తీసేశారు, ఓకే. తెలుగుదేశం జనసేన ఏమన్నారు, అదంతా చెత్త, అందుకే వాళ్ళని ఇక్కడి నుంచి మారిస్తే అక్కడ వేస్తే అక్కడే అవుతారా, లేదా అక్కడ వేస్తే ఇక్కడ అవుతారని. మరి దాన్ని అంతా జాగ్రత్తగా చిమ్ముకొని టీడీపీ జనసేన జాగ్రత్తగా బుట్టలో పెట్టుకొని ఇట్లా పైన పెట్టుకుంటే అదేమన్నా అప్పటికప్పుడు చెత్త కాస్త మారి బంగారం అయిపోయిద్దా? బంగారం అయిపోయిద్దా అంటే రాజుగారు? అంటే అవసరం, ప్రాధాన్యత, అక్కడ ఉన్నటువంటి ముఖ్యం, ఇలా కొన్ని కొలబద్దలు తీసుకోవచ్చు. అంటే ఆ నాయకుడికి ఉన్నటువంటి సామర్థ్యత, ఆ నాయకుడికి ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు, ఆ నాయకుడికి ఉన్నటువంటి ఆర్థిక పరిపుష్టత, లేదా ఈ 5 సంవత్సరాల్లో ఆ నాయకుడు తెలుగుదేశం జనసేనతో వ్యవహరించినటువంటి తీరు, ఇలాంటివి కొన్ని పరిశీలన చేసి తీసుకోవటంలో, లేదా అది అత్యవసరమైతే తప్ప తీసుకోవటంలో తప్పులేదు. అంతేగాని ఆడ ఉద్దు పోయిన వాళ్ళందరినీ మీరు రాండి అని తీసుకెళ్ళటం ఏంటి రాజుగారు? ఇదేంటండి? అంటే ఇప్పటివరకు మరి తెలుగుదేశం పార్టీలు 5 సంవత్సరాలుగా యుద్ధం చేసిన వాళ్ళు, కేసులు పెట్టించుకున్నవాళ్ళు, తన్నులు తిన్నోళ్ళు, తన్నులు తనినోళ్ళు, పోరాడినోళ్ళు, నిద్రాహారాలు లేక పనిచేసినటువంటి వాళ్ళు, అదేవిధంగా ఈ యుద్ధంలో ఆర్థికంగా చితికిపోయినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో ఎంతోమంది ఇప్పుడు వాళ్ళు ఎవరినైతే తెచ్చుకుంటున్నారో వాళ్ళకంటే అత్యంత బలమైనటువంటి సైన్యం ఇక్కడుంది, నాయకత్వం ఇక్కడుంది, బలం ఎక్కడుంది, ధైర్యం ఎక్కడుంది, నమ్మకం ఎక్కడుంది. మరి వీళ్ళందరినీ వదిలిపెట్టాడా? ఆడించి రండి అని తెచ్చుకొని పైన పెట్టుకోవటం ఏంటండి? అంటే అది చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చాలామంది కావచ్చు, జనరల్గా మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళ ప్రతిభని మనం గుర్తించం. బయట నుంచి ఉన్నటువంటి వాళ్ళని భూతద్దంలో పెట్టేదను, ఆహా ఎంత అందంగా ఉన్నాడండి రాజుగారు, సూపర్గా ఉన్నాడండి అని తెచ్చుకుని ఉంటాం. ఇక్కడున్నాడు పాపం ఈ 5 సంవత్సరాలు పోరాడి కొంచెం గ్లామర్ తగ్గుండిద్దేమో, జెండా మోసి పోరాడి తన్నులు తిని కేసులు పెట్టించుకొని ఆర్థికంగా చితికిపోయి తన పార్టీ తను అని చెప్పని ఇది చేసినటువంటి వాళ్ళు ఉంటారు. తెలుగుదేశం పార్టీకి
జనసేన పార్టీకి వీళ్ళిద్దరూ కలిసిన తరువాత, వీళ్ళిద్దరూ కలిసి ప్రయాణించడం మొదలుపెట్టిన తరువాత వీళ్ళిద్దరికీ ఇంకా ఇంకొక పార్టీతో అవసరం కానీ, ఆ పార్టీ యొక్క నాయకత్వానికి సంబంధించిన వ్యక్తులు కానీ అవసరం లేదు. వీళ్ళిద్దరి కాంబినేషన్ కరెక్ట్గా సెటరేట్ చేసుకొని వీళ్ళిద్దరి కాంబినేషన్లో కనుక ఎన్నికలకి వెళ్ళగలిగితే వాళ్ళకి ఒక గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. పూర్తిగా ఫైట్ చేసి గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయి. అది వైసీపీకి ఉంటుంది, అది టీడీపీ జనసేన గెలిచే అవకాశాలు ఉన్నాయి. మరి అలాంటిది అసలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని వదిలిపెట్టి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ నాయకత్వాన్ని వదిలిపెట్టి, ఇక్కడ పనిచేసినటువంటి వాళ్ళని వదిలిపెట్టి, అక్కడెవరో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి ఉన్నాడు, అక్కడ అద్భుతమైనటువంటి ఇది ఉన్నారని చెప్పని అటువైపు చూడటం చాలా విచిత్రమైనటువంటి అన్యాయమైనటువంటి పరిస్థితి. నెంబర్ 1. నెంబర్ 2, మరి ఇప్పటి వరకు 5 సంవత్సరాల్లో వాళ్ళు అక్కడ అధికారాన్ని అనుభవించి మళ్ళీ ఇక్కడికి వచ్చి, అంటే ఇక్కడ టీడీపీ జనసేన కాంబినేషన్ బాగుంది కాబట్టి, గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ సీట్లు తీసుకొని మళ్ళీ ఇక్కడ గెలిచి మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు అధికారాన్ని అనుభవించాలనుకుంటే, ఇక్కడ ఈ 5 సంవత్సరాలు కష్టపడినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటనేటువంటిది ఆలోచించాల్సినటువంటి బాధ్యత ఆ పార్టీ అధినాయకులత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, వాళ్ళిద్దరి మీద ఖచ్చితంగా ఉన్నది. మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు, పార్టీలో కష్టపడినటువంటి వారికి ప్రాధాన్యత అని. మరి కష్టపడినటువంటి వారికి ప్రాధాన్యత ఇవ్వాలి కదా. బయట నుంచి తెచ్చుకొని లీడర్లు ఇస్తే ఎట్లా? ఇక్కడ కాకపోతే ఇక్కడ ఈ జిల్లాలో ఇక్కడ కాకపోతే అక్కడ ఉన్నారు, అక్కడ కాకపోతే ఇక్కడ ఉన్నారు, అకామిడేట్ చేయాలి కదా. అంతేగాని జనసేన అంతే, టీడీపీ అంతే, బయట నుంచి ఓ రండి 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 అని చెప్పని మొత్తం తీసేసుకొని ఉన్నవాళ్ళందరూ బయట వేసి, అంటే మనోడు బాలశౌరి గారు పుట్టేస్తాను, ఆయన గురించి కూడా అంటలా. అంటే అందరూ ఎవరైనా కావచ్చు, వాళ్ళకి అక్కడ నాయకత్వ ప్రతిభ, వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పటిష్టత, ఇట్లాంటి వాటిని అంచనా వేసుకొని వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాలి. అంతేగాని ఇలా ఎలా పడితే అలా తీసేసుకొని వచ్చేసి పెట్టేస్తే అది సరైనది కాదు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు మారిన చంద్రబాబు నాయుడు గారిని చూస్తారు, ఈసారి ఎవరిని కూడా పార్టీలో ఉన్న గుర్తింపిస్తా ఉన్నారు. మరి ఇది కాదు కదా. ఇంక అనౌన్స్ చేయలేదు, బట్ వచ్చే కొంది ఈ ప్రవాహం అది బిగ్ కన్ఫ్యూజన్. నెంబర్ 2. నెంబర్ 3, లోకేష్ గారిని ఇక్కడ ప్రస్తావించాలి. ఎన్ని కేసులు పెట్టించుకుంటే వాళ్ళకి అంత హై మార్కులు ఉంటాయి, వాళ్ళకి పార్టీలో అంత సముచిత స్థానం ఉండిద్ది, ఎన్ని యుద్ధాలు చేస్తే పార్టీలో వాళ్ళకి అంత గౌరవాన్ని ఇస్తా ఉన్నారు. మరి ఆ కేసులు పెట్టించుకున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు టిక్కెట్లు ఇవ్వండి, ఇప్పుడు కేసులు పెట్టించుకొని తన్నించుకున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు స్థానాలు ఇవ్వండి, ఆర్థికమైనటువంటి వెసులుబాటును చూసే ఇవ్వండి. ఇది ముఖ్యం. మాటలు అవసరం ఉన్నప్పుడు మాట మాట్లాడటం, అవసరం అయిన తర్వాత ఆ మాట నిలబెట్టుకోలేకపోవటం, అది రాజకీయాల్లో బలంగా ముందుకు తీసుకుపోదు. బలంగా ముందుకు వెళ్ళాలంటే లోకేష్ గారికి ఇది ఒక గొప్ప అవకాశం. ఎందుకంటే ఆయనకు క్లారిటీ ఉంది. తెలుగుదేశం పార్టీలోకి వచ్చేటువంటి వాళ్ళ నేతల విషయంలో చాలా స్పష్టమైనటువంటి ఒక బలమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం తీసుకోవచ్చు. కానీ ఎట్లా, ఏ రకంగా, ఏ విధంగా అకామిడేట్ చేయాలి? వాళ్ళని తీసుకొచ్చేసి ఇప్పుడు పనిచేసినటువంటి వాళ్ళని పైనెక్కిస్తామంటే, ఇప్పుడు దాకా ఇక్కడ పనిచేసినటువంటి వాళ్ళని తీసుకెందేసి కొత్త బొట్టలో కొత్త వాళ్ళని ఎత్తుకొని పైకి పెట్టుకుంటామంటే అది నష్టం చేసేటువంటి అంశం. ఇది ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఏదైతే పార్టీలు మారి వస్తున్నటువంటి వాళ్ళు, ఆ పార్టీల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒక విమర్శ చేశారో, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారో, వారు కాదని ఇలా వస్తున్నటువంటి వారందరినీ కూడా మరి వారు విజేస్తా పోతే అది చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం. ఇది ఒకటి. ఇక్కడ ఇంకొక అంశం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు తెగ మాట్లాడుకుంటున్నారు కదా. ఇప్పుడు 5 మీటింగ్లు ఏమైనాయి. ఒక 150
ఒక 25 డిస్ప్యూట్ ఉంటే 25, ఆ 25 పక్కన పెట్టి 150 అనౌన్స్ చేసేయండి, లేదా 125 అనౌన్స్ చేసేయండి, పని చేసుకుంటారు. ఇప్పుడు ఏమైందంటే పార్టీలు రెండిట్లో కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఎవరికి వాళ్ళు మాకు ఇక్కడ జనసేన సీట్ ఇస్తే బాగుండు, ఆ సీట్ నాకు ఇస్తే బాగుండు, లేదా ఇక్కడ టీడీపీ సీట్ ఇది నాకే ఇస్తే బాగుండు, వాళ్ళని ఆపేస్తే బాగుండు, ఏదో ఒక ఈక్వేషన్లో ఆ ఈక్వేషన్లో ఇది సెట్ అయ్యిద్ది, ఈ ఈక్వేషన్లో ఇది సెట్ అయ్యిద్ది, అక్కడ ఆ క్యాస్ట్కి ఇచ్చారు, ఇక్కడ ఈ క్యాస్ట్కి ఇవ్వాలి, నేను ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి కష్టపడ్డాను, నేను 8 సంవత్సరాల నుంచి కష్టపడ్డాను, నేను ఇంత ఖర్చు పెట్టాను, నేను మన స్వీట్ ప్యాకెట్లు ఇచ్చాను, కాదు నేను మన భోజనం పెట్టాను, ఇలాంటి లెక్కలేసి ఎవరికి వాళ్ళు అభ్యర్థుల సంఖ్యని పెంచుతున్నారు. వాళ్ళిద్దరం ఆశావాహుల సంఖ్య పెరుగుతూ ఉంది, కోరికలు పెరుగుతూ ఉన్నాయి. అది మంచిది కాదు. దానికి చేయాల్సిందేంటి? వాళ్ళు ఎక్కడైతే ఏమైతే ఇవ్వాలనుకుంటున్నారో చేయాలనుకుంటున్నారో దాన్ని పటాపంచలు చేసి పక్కన పెట్టాలి, అంతవరకు క్లియర్ అయిపోవాలి. లేకపోతే ఇది నేను కొడాలి నాని అన్నారు, రేపు కొట్టుకుంటారు చూడండి అని చెప్పారు. ఖచ్చితంగా కొట్టుకుంటారు. ఖచ్చితంగా కొట్టుకునేటువంటి పరిస్థితులను ఎవరు క్రియేట్ చేస్తున్నారు? తెలుగుదేశం పార్టీ అధినేత, జనసేన పార్టీ అధినేత మాత్రమే క్రియేట్ చేస్తున్నారు. అది ఎంత తొందరగా కంక్లూడ్ చేస్తే అంత తొందరగా వాళ్ళ పనిలో నిమగ్నం అవుతారు. ఈ సమస్యలన్నిటికీ సొల్యూషన్ దొరికేటువంటి అవకాశం ఉంది. ఒకసారి ఆశ పెరిగిన తర్వాత, ఒకసారి ఆలోచన పెరిగిన తర్వాత, ఒకసారి 10 మందికి చెప్పుకున్న తర్వాత అది దక్కనప్పుడు వాళ్ళల్లో కొంత నిరుత్సాహం, కొంత నిస్పృహ, కొంత ఆవేదన ఉంటాయి. అవి వారిని రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో అంత ఉత్సాహంగా పనిచేయించకపోగా కొంత నష్టాన్ని చేకూర్చే విధంగా వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ప్రణాళికలు, వాళ్ళ వ్యూహాలు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి కావున దీన్ని గమనించి వేగవంతమైనటువంటి అడుగులు వేయాల్సిన బాధ్యత వాళ్ళిద్దరి మీదే ఉంది. వాళ్ళు ఇంకా కూడా మరి ఎందుకు ఆ స్పీడ్ డెసిషన్స్ జరగట్లేదో తెలియదు, కానీ మరి చూడాలి. మరి సంక్రాంతి తర్వాత అనౌన్స్ చేస్తూ ఉన్నారండి, కానీ సంక్రాంతి ఆల్రెడీ 4 days కూడా అయిపోయింది అన్నారు. బట్ మళ్ళీ ఇప్పుడు అది మంత్ ఎండ్కి చేస్తామనేదో అంటున్నారు. మరి అది కూడా చూడాలి. మరి దానికి సంబంధించి కూడా రైట్ ఒకసారి బైట్స్ ప్లే చేయండి. గెలిసేది జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి, అవునా కాదా? అది చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి నిద్ర రావడంలా 90 మంది ఎమ్మెల్యేలు మార్చేస్తానంటున్నాడు. ఆ మార్పు మామూలు కాదు. ఇక్కడ చెత్త అక్కడికి, అక్కడ చెత్త ఇక్కడికి, ఇక్కడ చెత్త ఇంకొకటి ఇక్కడికి. చెత్తే కదా. చెత్త మారిస్తే ఏమవుతుంది? ఎప్పుడన్నా రాజకీయాల్లో ట్రాన్స్ఫర్లు చూసారా మీరు? ప్రజాప్రతినిధులు మార్చారా ఎప్పుడన్నా? ప్రజాప్రతినిధి అనేది ఒక పవిత్రమైన బాధ్యత. ప్రజలకు మంచి చేయడం వీళ్ళందరి బాధ్యత. అలాంటి వ్యక్తుల్ని ఈరోజు ఇష్టానుసారంగా మార్చి ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, మీరు 175 మార్చినా మీరు గెలిచేది లేదు. జగన్ని ఇంటికి పంపించేస్తున్నాం. నేను వింటుంది 25 మంది ఎమ్మెల్యేలని మార్చారు, ఇంకొక 80 మంది, మొత్తానికి కలిపి 80 మంది ఎమ్మెల్యేలు మారుస్తున్నారని నేను వింటా ఉన్నాను. మార్చాల్సింది ఎమ్మెల్యేలు కాదు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ని